guys, namaste. Welcome back to my channel Srinav Diaries. చాలా రోజుల తర్వాత నేను ఒక వ్లాగ్ తీయబోతున్నాను. సో నేను ఇప్పుడే రెడీ అయ్యేసి స్టార్ట్ అవబోతున్నాం. నేను శ్రీకాంత్ మూవీ వెళ్తున్నాం. సో మూవీ వ్లాగ్ అండ్ మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం. సో ఆ ప్లేస్లో వీఆర్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ మెమరీస్. సో డిన్నర్ చేసి మూవీ చేసి వీలైతే మీకు ఆ ప్లేసెస్ కొన్ని చూపిస్తాను. అండ్ మేము ద బిగ్గెస్ట్ స్క్రీన్ ఇన్ ద ఓల్డ్కి వెళ్తున్నాం. అంటే బిగ్గెస్ట్ స్క్రీన్ ఇన్ ద ఓల్డ్ తెలియదు కానీ మేబీ థర్డ్ లార్జెస్ట్ అనుకుంటున్నాం. ఇండియాలో అయితే ద బిగ్గెస్ట్ స్క్రీన్. సో మేము కేజీఎఫ్ లార్జెస్ట్ స్క్రీన్. సో మేము కేజీఎఫ్ మూవీకి వెళ్తున్నాం అండ్ డిన్నర్ చేసేసి పోతాం. ఆల్మోస్ట్ 8 అయింది టైము. ఇప్పుడు మేము స్టార్ట్ అవ్వబోతున్నాం. దానిలో మీకు కొన్ని ప్లేసెస్ చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఆఫీస్ అయిపోగానే స్నానం చేసేసి నేను పూజ చేస్తాను. మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజ చేస్తాను. పూజ అంటే పెద్ద పూజ కాదు, జస్ట్ దీపం పెట్టి దేవుడికి ప్రసాదం అయి పెట్టి మొక్కుతాను అనమాట. రోజు స్నానం చేసేసాక దీపం పెట్టాకే నెక్స్ట్ పనికి వెళ్తాను. సో ఈరోజు కూడా అలాగే. సో వెనక టీవీలో మంత్రాలు పెట్టుకొని పూజ చేస్తాను. ఎందుకంటే మైండ్ డీవియేట్ అవ్వకుండా ఆ టైంలో అయినా మనం దేవుడి మీద కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి. నాకు పెద్ద మంత్రాలు అన్నీ రావు. నాకు వచ్చిందలా శుక్లాంబరధరం ఒక్కటే. సో నార్మల్గా బుక్ చూసి చదువుతాను కానీ ఆ రోజు ఇంకా టైం లేదు. అండ్ పొద్దున నేను ఆల్రెడీ చదివాను అనమాట. అందుకే నైట్ ఇంకా బయట వెళ్తున్నాం కాబట్టి దీపం పెట్టేసి వెళ్ళాలి కాబట్టి వెళ్తాను. రోజు దీపం పెట్టాక డిన్నర్ చేయడానికి వెళ్తాను. సో ఇవాళ ఏంటంటే దీపం పెట్టేశాక నెక్స్ట్ బయట వెళ్తున్నాం కాబట్టి ఇంకా తలస్నానం చేసి దీపం పెట్టాను. అండ్ ఆ పాట నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు మా మామయ్య ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆ పాట పెట్టుకొని ఆ పాట పాడేవాడు అనమాట. పాడుతూ పూజ చేసేవాడు. సో అలాగే నాకు ఆ పాట మైండ్లో వెళ్ళిపోయింది. అండ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడే ఆ వాయిస్కి ఏదో ఒక ఏమంటారు, ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ వస్తాయన్నమాట ఒంట్లోంచి. సో అందుకే నాకు ఇష్టం. కంపల్సరీ ఒక్కసారైనా ఆ పాట వింటాను నేను రోజుకి. సో అది పెట్టుకొని దీపం పెట్టేసి దేవుడికి హారతి ఇచ్చేసి నెక్స్ట్ నేను రెడీ అవ్వడానికి వెళ్ళాను. సో ఇంకా శ్రీకాంత్ రాలేదు. శ్రీకాంత్ నేను 8కి వస్తానని చెప్పాడు. సో శ్రీకాంత్ ఏముంది, రెడీ అయిపోయి డ్రెస్ వేసుకోవడమే కదా. సో మనకే అన్నీ ఉంటాయి కాబట్టి సో నేను త్వరగా చేసేసాను అంతా. అండ్ నాకు ఆ వెండి సామాన్లు అంతా మమ్మీ వాళ్ళు పెట్టారనమాట పెళ్ళికి. ఆ లక్ష్మీదేవి అత్తగారింటికి వచ్చేటప్పుడు పంపిస్తారు కదా. సో అలా మమ్మీ ఇచ్చిన అంతా వెండి సామాన్లే నేను యూస్ చేస్తున్నాను. సో ఇంకా కొన్ని లేవు, అవి తెచ్చుకోవాలి. మనం దేవుడికి ఏదో ఇస్తే దేవుడు మనకి ఏదో ఇస్తాడు అన్న కాన్సెప్ట్లో నేనేం పూజ చేయను. మనలో సంకల్పం అనేది ఉంటే ఏదైనా సాధించగలుగుతాం దేవుడి మీద భారం వేసి. సో అందుకే పూజ చేస్తాను కొంచెం పీస్ఫుల్నెస్ కోసం. సో ఓకే, మనం నైట్ మూవీ వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ నేను మాయిశ్చరైజర్ అప్లై చేసేస్తున్నా. వెరీ 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 లైట్ మేకప్ ఏం కాదు, జస్ట్ నిన్ననే నేను ఐబ్రోస్ చేయించా. హౌ గుడ్ ఇట్ ఈస్. అండ్ ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ నేను ఫాస్ట్గా చేసేస్తున్నా. ఎందుకంటే మై ఫోన్ ఈజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ స్టోరేజ్. ఎప్పుడు కట్ అయిపోతుందో తెలీదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా మాయిశ్చరైజర్కి నెక్స్ట్ ఫేస్ క్రీమ్ పూయడానికి ఒక 15 మినిట్స్ గ్యాప్ ఉందంటారు, కానీ మాకు ఇప్పుడు టైం లేదు. సో ఇప్పటివరకు పవర్ కట్ ఉండే. అండ్ సారీ, నా దగ్గర మిర్రర్ లేదు, అందుకే నేను ఫోన్లో చూసి. అండ్ మేము ఇప్పుడు వెళ్ళేది వచ్చి ద బిగ్గెస్ట్ స్క్రీన్ ఇన్ ద ఓల్డ్. అంటే అక్కడ రాసి ఉంటుంది ఓల్డ్ అని, కానీ మాకు ఐడియా లేదు. మేబీ థర్డ్ లార్జెస్ట్ అంటారు. సో చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం. అండ్ నెక్స్ట్ నేను డార్క్ సర్కిల్స్ని కవర్ చేస్తా ఆబ్వియస్లీ. సో నాకు కళ్ళు పెద్దవి కాబట్టి డార్క్ సర్కిల్స్ బాగా కనిపిస్తాయి అన్నమాట. చూడంగానే కళ్ళే కనిపిస్తాయి కదా ముఖంలో. సో అందుకే నేను కవర్ చేస్తాను. అండ్ నాకు అవి హెరిడిటీ, ఫోన్ చూసి ల్యాప్టాప్ చూసి వచ్చినాయి కాదు. అండ్ ఇప్పుడు వర్క్ చేస్తున్నాను కాబట్టి అది కూడా ప్లస్ అయ్యి కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. నేను చాలాసార్లు వెళ్ళున్నా కానీ నేను ఎప్పుడు వ్లాగ్ తీయలేదు. కానీ ఈరోజు ఎందుకో వ్లాగ్ తీద్దామని మంచి మూడ్ వచ్చింది. అండ్
వీడియోస్ కూడా ఎక్కువ తీస్తలేం కదా, బిజీ షెడ్యూల్ అయిపోతుంది, ఖచ్చితంగా తీయాలి అనుకున్నా, అందుకే తీస్తున్నా. అండ్ ఇగ్నోర్ మై హెయిర్ స్టైల్, ఇప్పుడు వేస్తాను. యాక్చువల్గా నాకు ఫస్ట్ హెయిర్ స్టైల్ వేసి తర్వాత మేకప్ చేసుకోవడం అలవాటు, ఎందుకంటే మన తలలో ఉన్న డాండ్రఫ్ కానీ దుమ్ము కానీ ఫేస్ పైన పడకుండా ఫస్ట్ నేను హెయిర్ స్టైల్ చేసేసి తర్వాత ఫేస్ కడుక్కొని మేకప్ చేసుకుంటా. కానీ ఇప్పుడు టైం లేదు, అందుకే. And yes, that's it. సో నేను కొన్ని ప్లేసెస్ చూపిద్దాం అనుకుంటున్నా ఈ వీడియోలో. కుదురుతుందో కుదురుదో నాకు తెలీదు, ఒకవేళ కుదిరితే ఓకే. అంటే మా మెమరీస్, నాకు శ్రీకాంత్ ఉన్న మెమరీస్ చూపిద్దాం అనుకుంటున్నా. ఒకవేళ కుదిరితే ఐఎమ్ హ్యాపీ, కుదరకపోయినా నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం చూపిస్తాను. అండ్ 8 కల్లా బయలుదేరాలనుకున్నాం, ఇక్కడే 8 అయిపోతుంది. నాదేం లేదు, శ్రీకువే. ఐఎమ్ యూజింగ్ దిస్ మై గ్లామ్ నుంచి లిక్విడ్ వెల్వెట్ మ్యాట్ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నా, చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నా, అండ్ ఐఎమ్ లవింగ్ ఇట్. నాకు ఈ 2 ఇయర్స్లో హెయిర్ చాలా అంటే చాలా పెరిగింది అసలు. అంటే ఒక 2 డేస్ హెడ్ బాత్ చేయకపోయినా కానీ దుమ్ము పట్టేస్తుంది, డాండ్రఫ్ వచ్చేస్తుంది, చాలా కష్టమైపోతుంది అనమాట మెయింటెనెన్స్కి. ఆల్రెడీ నేను దేవుడికి ఇస్తానని మొక్కొని ఉన్నా, సో ఎప్పుడు ఇస్తానో తెలీదు, అందుకే మ్యాక్స్ లీవ్ చేసుకుంటలేను అనమాట. లెట్స్ గో, ఇట్రా ఇక్కడ. లెట్స్ గో చెప్పు. చలేంగే సో we are starting. శ్రీకు సే హాయ్. హాయ్. శ్రీకాంత్ చాలా మారిపోయాడు కదా, యూట్యూబ్ వీడియోస్లోకి అస్సలు రావట్లేదు కదా శ్రీకు. చూడండి ఇప్పుడు కూడా మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నాడు. ఓకే, సో మేము ఆన్ ద వే, ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. తెలీదు డిన్నర్ చేసి అక్కడ వెళ్ళే లోపల టైం అయిపోతుందో టైం ఉంటుందో చూడాలి. ఇప్పుడైతే టైం అయిపోతుందని చెప్పి శ్రీకు స్పీడ్గా వెళ్తున్నాడు. చిన్న బోరా. సో మా మూవీ నైట్, సో ఇక్కడ మేము వెళ్తున్నాం. ఆబ్వియస్లీ మేము ఉండేది ఒక చిన్న ఊర్లో కాబట్టి మాకు సిటీకి వెళ్ళాలంటే మినిమం ఒక 1 అవర్ పడుతుంది. సో అందుకే కొంచెం ఫాస్ట్గా స్టార్ట్ అయ్యాం అండ్ డిన్నర్ చేసేసి వెళ్దాం అనుకుంటున్నాం. సో అది మున్నాభాయ్ డాబా అని ఇంతకుముందు మేమున్న ఏరియాలో ఉండేదన్నమాట. మా దగ్గర అస్సలు డబ్బులు లేకపోయినా అక్కడ వెళ్ళినా తినేయచ్చు, కానీ ఇప్పుడైతే కొంచెం రేట్స్ ఎక్కువ పెంచేశారు కరోనా వల్ల అనుకుంటా. సో మేము అక్కడ నుంచి వచ్చేసాక కరోనా స్టార్ట్ అయింది, సో అందువల్ల రేట్స్ అన్నీ పెరిగిపోయాయి అనుకుంటాను. సో లిటరల్లీ ఇంతకుముందు మేము అక్కడ ఉండేటప్పుడు దట్ ఈస్ అవర్ ఫేవరెట్ అనమాట. రెస్టారెంట్స్ అన్నీ ఉండేవి, కానీ మేము రెస్టారెంట్స్ అవన్నీ ప్రిఫర్ చేసేవాళ్ళం కాదు, డాబాకి వెళ్ళే వాళ్ళం. సో మనీ స్కేర్సిటీ వల్ల. సో అక్కడ వెళ్ళి ఒక 100 రూపీస్, శ్రీకు 100 రూపీస్, నా 100 రూపీస్ ఉన్నా మేము ఫుల్గా తినేసి వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు మాకు ఇద్దరికి కలిపి 500 అయింది. సో మేబీ రేట్స్ అన్నీ పెంచేసారు కావచ్చు. అండ్ అంటే కొంచెం ఇప్పుడు ఒక 2 కర్రీస్ ఆర్డర్ చేసాం, అప్పుడైతే మేము ఓన్లీ 1 కర్రీ రోటీస్ తినేసి వచ్చేసే వాళ్ళం అనమాట. సో ఇప్పుడు అలా. అండ్ ఎన్ని మెమరీస్ ఉన్నాయంటే ఆ డాబాలో మాకు అన్ని మెమరీస్ ఉన్నాయి. ఈవెన్ మేము ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళేటప్పుడు కూడా
అక్కడ ఆగి అక్కడ తినేసి వెళ్ళాం. ప్రీ వెడ్డింగ్ షూట్ కాదనుకుంటా, మేబీ రోహిత్ బర్త్డే ఎప్పుడో. సో అప్పుడు అక్కడ ఆగేసి తినేసి వెళ్ళాం. అన్ని మెమరీస్ ఉంటాయి మాకు. సో అండ్ ఆ డాబా అతను కూడా మమ్మల్ని చాలా గుర్తుపడతారు, ఎలా ఉన్నారు ఎందుకు రావట్లేదు అని అడుగుతాడు అనమాట. తను హిందీ, మేము చెప్పేది ఏది తనకు అర్థం కాదు, హిందీలో చెప్పినా తను అర్థం చేసుకోలేడు అనమాట. సో అందుకే మేము చెప్పలేదు. అండ్ త్వరగా తిన్నాము ఎందుకంటే షోకి టైం అవుతుంది కాబట్టి. ఆల్మోస్ట్ 11 o'clockకి బుక్ చేసుకున్నాం అనుకుంటా, 11 or 12 అనుకుంటా. కానీ అప్పటికే మేము ఇంకా వెళ్ళాలి కదా, లేట్ అయింది. అండ్ మళ్ళీ మేము ఫోన్ మర్చిపోయి మళ్ళీ పైకి వచ్చి వెళ్ళే లోపల ఇంకా లేట్ అయిపోయింది. సో అండ్ స్టార్ట్ అయ్యాం. అండ్ అక్కడ చూపిస్తున్నాం మీకు, ఆ రోడ్లో మేము వచ్చేవాళ్ళం అనమాట. యాక్చువల్గా మేము ఒక హాస్టల్ మెయింటైన్ చేసాం 2 years బ్యాక్. ఒక హాస్టల్ రన్ చేసాం అనమాట, బిజినెస్, నేను శ్రీకాంత్ కలిసి. సో హాస్టల్లో ఏంటంటే ఒక 9-10 దాకా అందరూ వస్తుంటారు కదా. సో 10కి తాళం వేసుకొని మేము సినిమా వెళ్ళే వాళ్ళం. ఇంకా రోజంతా హాస్టల్లోనే ఉండి ఎట్లుండేదంటే మైండ్ అట్లా ఉండేదన్నమాట. సో రిలాక్సింగ్ కోసం అప్పుడే ఈ విఏపిక్ థియేటర్ ఓపెన్ అయింది. అది వచ్చి ప్రభాస్ వాళ్ళది, యూవి క్రియేషన్స్, ద లార్జెస్ట్ స్క్రీన్ ఇన్ ద ఓల్డే ఖచ్చితంగా అది. అండ్ ఇండియాలో కూడా అనమాట. బాగుంటుంది థియేటర్, ఇంటీరియర్ అంతా బాగుంటుంది. పైకి ఓన్లీ రేకులు కనిపిస్తాయి కానీ ఇంటీరియర్ చాలా బాగుంటుంది. సో అప్పుడు ఫస్ట్లో మేము వెళ్ళేటప్పుడు టికెట్ 80 rupees ఉండే అనమాట, ఇప్పుడు 250 అంత ఉంది. సో ఇది మా ఇంటి నుంచి 1.5 hour ఉంటుందన్నమాట, 1.5 hour ఉంటుంది. అండ్ చెన్నై వెళ్ళే రూట్ అనమాట ఇది. సో ఇక్కడ నుంచి ఒక 1 hourలో చెన్నై వచ్చేస్తుంది. సో అక్కడ వచ్చాం మేము. యాక్చువల్గా నార్మల్ డే టైంలో సినిమాకి రావడానికి అస్సలు కుదరట్లేదు, అందుకే నైట్ టైం బుక్ చేసుకున్నాం. శ్రీకాంత్ బుక్ చేశాడు, తనకి వర్క్ అయిపోతుంది కాబట్టి ఆ టైంకి. అండ్ మొత్తం ఫుల్ నైట్ అంతా మేల్కొనే ఉన్నాం. తర్వాత నేను కార్ డ్రైవింగ్ నేర్చుకున్నా మూవీ అయిపోయాక. అండ్ మా హాస్టల్ నేను రన్ చేసామని చెప్పాను కదా, ఆ హాస్టల్ కూడా మీకు చూపిస్తా. అండ్ సో ఇదే వచ్చి హాల్ అనమాట. అంటే ఇది ఆ సిటీలో లేదు కాబట్టి యూ వోంట్ ఎక్స్పెక్ట్ దట్ మచ్ ఆఫ్ పీపుల్ అండ్ యాంబియన్స్ అనమాట. బాగుంటుంది కానీ మెయింటెనెన్స్, అంటే సిటీలో ఉన్న పీపుల్కి ఇక్కడ పీపుల్కి మెయింటెనెన్స్ డిఫరెంట్ ఉంటుంది కదా. సో దాన్ని బట్టి వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అండ్ ఫస్ట్లో రిలీజ్ అయిన అంటే ఓపెన్ అయిన కొన్ని రోజుల్లో చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడు అంతగా మెయింటెనెన్స్ లేదు అండ్ తగ్గించేశారు చాలా వరకు. అండ్ మేము వెళ్తున్నాం చాలా రోజుల తర్వాత, మేబీ ఒక 2 years అయిపోయింది అనుకుంటా. పెళ్ళి కాక ముందే వెళ్ళాము సినిమాకి, తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. సో ద బిగ్గెస్ట్ స్క్రీన్, మ్యాక్సిమం ఒక 1000 members పడతారు లోపల. అండ్ ఆ స్క్రీన్ కింద మనుషులు వెళ్తుంటే చాలా చిన్నగా కనిపిస్తారనమాట. అండ్ చాలా సినిమాలు చూసాం మేము ఇందులో ప్రీ-కరోనాలో. అమ్మా, నీకు ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తానమ్మా. సరే, ఇప్పుడు పడుకో. మేము వెళ్ళింది కేజీఎఫ్ మూవీకి, Chapter 2. సో Chapter 1 నేను అప్పటివరకు చూడలేదు. సో కేజీఎఫ్ మూవీకి వెళ్తున్నానని చెప్పి ఒక 2-3 days బ్యాక్ నేను Chapter 1 చూశాను ప్రైమ్లో. అండ్ అది స్క్రీన్ చూసారా, అక్కడ చిన్ని కనిపిస్తున్నారు చూడండి మనుషులు. సో మేము మిడిల్లో ఉన్నాం, మిడిల్లో బుక్ చేసుకున్నాం ఎందుకంటే ఈ థియేటర్ని మిడిల్లో నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ మొత్తం కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే టికెట్ దొరకక కింద బుక్ చేసుకుంటారు కదా, వాళ్ళకి సగం స్క్రీనే కనిపిస్తుంది. సో మొత్తం చూడాలంటే వాళ్ళు తల ఎత్తి చూడాలి, అట్లా చూసే లోపలే అయిపోతాం. కానీ మేము అక్కడే ఉన్నాం కాబట్టి ఎప్పుడు మేము ఆ రిస్క్ తీసుకోలేదు, అదే కింద బుక్ చేసుకోలేదు అనమాట. ఇప్పుడు చూసారా అక్కడ మనిషి పోతుంటే ఎంత చిన్నగా కనిపిస్తున్నాడో, అంత పెద్ద స్క్రీన్, మొత్తం ఎక్టు చూసినా మీకు స్క్రీనే ఉంటుందన్నమాట హాల్ మొత్తం. సో అంత పెద్ద స్క్రీన్. సో ఈ థియేటర్లో సినిమాలు అలవాటు అయిపోయి నార్మల్ థియేటర్స్కి వెళ్తే అస్సలు చూడబుద్ధి అవుతలేదు అనమాట నాకు. సో నార్మల్ లెజెండ్కి అనుకుంటా ఏదో నార్మల్ చిన్న స్క్రీన్కి వెళ్ళాము, అస్సలు మంచిగా అనిపించలేదు, ఎందుకు వచ్చామనిపించింది. కానీ ఇక్కడ సీటింగ్ అంత కంఫర్టబుల్గా ఉండదు, ఎందుకంటే వాడు అంత స్క్రీన్ తీసుకున్నప్పుడు వాడు బడ్జెట్ చూసుకోవాలని చెప్పి ఒక 800 seats పెట్టేశాడు అనమాట లోపల. సో ఆబ్వియస్గా ఇంకా వెనక్కి వెళ్ళడానికి ముందుకి కాళ్ళు స్పేస్ కానీ అంతా చాలా తక్కువ ఉంటుంది, చాలా చాలా తక్కువ చేసేసి పెట్టాడనమాట అంతమందికి సీటింగ్ ఇవ్వడం కోసం. సో అందుకని కొంచెం కంఫర్టబుల్ మిస్ ఉంటుంది, మెడ నొప్పి వస్తుంది అండ్ ఎక్కువసేపు ఉండలేం. ఇంట్రెస్టింగ్ సినిమాలు అయితే చూడగలుగుతాం కానీ బోరింగ్ మూవీస్ చూడలేం. సో ఇప్పుడే మూవీ అయింది, వచ్చాము. చెవులు వినిపించలేదు శ్రీకు నాకు. ఎట్లుంది శ్రీకు మూవీ? నేనైతే నిద్రపోయా ఫుల్.
సెకండ్ హాఫ్లో ఫుల్ నిద్రపోయాను. ఏం ఎలివేషన్లు ఇస్తాడు రా బాబు, హీరోకి మొత్తం ఎలివేషన్ మీద ఎలివేషన్ ఎలివేషన్ ఎలివేషన్, ఇంకో పనే లేదు. శ్రీకు ఎట్లుంది సినిమా చెప్పు. బాగాలేదు బాగాలేదు, బిలో యావరేజ్. యాక్షన్ ఫిల్మ్కి ఇంకా జీవితంలో పోను నేను. సరే ఓకే, ఇప్పుడు మేము ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. సో దారిలో మీకు ఒకటి చూపిస్తాను, వెయిట్ చేయండి. సో మూవీ నాకేమంత నచ్చలేదు, తలనొప్పి వచ్చింది అంటే ఐ మీన్ నిద్ర టైంలో చూసినందువల్ల అనుకుంటా. అండ్ ఆ రోడ్డు మొత్తం మేము తిరిగిన రోడ్స్ అంతా, యాక్చువల్గా నేను ఇక్కడ జాబ్ చేశాను. సో ఇక్కడ ఒక హబ్ ఉందన్నమాట. ఐ మీన్ హైదరాబాద్లో ఐటీ హబ్ ఎలా ఉంటుందో అలా ఇక్కడ ఒక హబ్ ఉంటుంది హార్డ్వేర్ కంపెనీస్కి. సో అక్కడ నేను వర్క్ చేశాను 1 year. తర్వాత నాకు శ్రీకుకు ఒక ఐడియా వచ్చింది ఇక్కడ బిజినెస్ పెడదామని. సో ఓకే బిజినెస్ పెడదామని చెప్పి హాస్టల్ అనుకున్నాం, హాస్టల్ పెట్టాం. సో తర్వాత ఒక 1 year రన్ చేశాక దిస్ ఈజ్ నాట్ అవర్ థింగ్ అనిపించింది మాకు. సో దానికి మేము సేల్ పెట్టేసాం. సో సేల్ పెట్టేసి ఆ ప్రతి గుడ్ అమౌంట్తోనే మేము సేల్ చేసాం. అప్పుడే కరోనా వస్తుందన్నమాట. మేము Feb 17th సేల్ చేసాం. Feb ఎండింగ్లో కదా మనకి కరోనా వచ్చింది. సో ద బెస్ట్ డెసిషన్ మేము తీసుకున్నాం అనమాట లైఫ్లో. అది కానీ ఉండుంటే ఫుల్ లాస్ అయిపోయిండే వాళ్ళం. సో అలా లాస్ అవ్వకుండా మేము సోల్డ్ చేసాం దాన్ని. సో అది ఆ హాస్టల్. సో కింద షర్టర్స్ ఉంటాయి, పైన బిల్డింగ్ 3 floors ఉంటుంది. సో 3 floors హాస్టల్ రన్ చేసాం. సో పక్కన గేట్స్, లైట్స్, ఆ మెట్లు అంతా మేమే కన్స్ట్రక్ట్ చేసామన్నమాట. సో ఇప్పుడు అది ఎవరు రన్ చేస్తున్నారు ఏంటి అని మాకు తెలీదు, ఎందుకంటే కరోనా వచ్చేసాక వాళ్ళు కొంచెం మమ్మల్ని ఫోర్స్ చేశారు రెంట్ కట్టమని. పిల్లలే లేరు, ఎవరు లేరు, మేము ఎట్లా రెంట్ కడతాం. అప్పటికి మేము సోల్డ్ చేసేసాం, అది మాది కాదు, మా దగ్గర అగ్రిమెంట్స్ అన్నీ ఉన్నాయి. సో అదనమాట మోస్ట్ మెమరబుల్ ఫేజ్ ఆఫ్ అవర్ లైఫ్. శ్రీకుకేమో కానీ నాకు మాత్రం, ఎందుకంటే ఏ రెస్పాన్సిబిలిటీస్ ఏ బాధలు లేకుండా బిజినెస్ మీదే కాన్సన్ట్రేట్ చేసాం. అండ్ విత్ ఇన్ ఒక 2-3 monthsలోనే మేము చాలా పికప్ అయ్యాం, చాలా ప్రాఫిట్స్ కూడా చూసాము. సో లాస్లోకి అయితే వెళ్ళలేదు, చాలా ప్రాఫిట్స్ చూసాం. అండ్ నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నా రీసెంట్గా, ఆల్మోస్ట్ వచ్చేసింది, నేర్చేసుకుంటున్నా. జస్ట్ స్టార్టింగ్ ట్రబుల్ అనమాట. అది నేర్చేసుకుంటే సరిపోతుంది. అండ్ రివర్స్ నేర్చుకోవాలి, మిగిలినవన్నీ ఓకే. అండ్ హియర్ గోస్. సో అదనమాట సంగతి. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వ్లాగ్ అండ్ హ్యావింగ్ అ లాట్స్ ఆఫ్ ఫన్. సో అందుకే ఓ చిన్న వ్లాగ్ అనమాట, ఓ చిట్టి వ్లాగ్ తీసాను, చూద్దాం నాకు కూడా కొంచెం మెమరీస్గా ఉంటుందని చెప్పి. అండ్ ఆల్మోస్ట్ 2 years అయిపోయింది మేము ఇక్కడ నుంచి వచ్చేసి. అండ్ దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ నౌ డైరీస్. గుడ్ నైట్, బాయ్.